తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పురాతన జానపద సంగీతం అది. డిజిటల్ యుగం నడుస్తోన్న తరుణంలో కాలక్రమేణా కనుమరుగవుతున్న ఈ వాద్యాన్ని, అలాంటి సంగీతాన్ని సజీవంగా ఉంచేందుకు ఎంతో కృషి చేశారు ఈ కళాకారుడు. జానపద సంగీతానికి ఆయన చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపిక చేసింది. జాతీయ అవార్డును అందుకోబోతున్న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వాసి దురిశెట్టి రామయ్యపై ప్రత్యేక కథనం. విన్నారు కదా, ఈ పెద్దాయన ఆలపించిన జానపదం 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న జానపద సంగీత వాద్యమైన కడ్డితంత్రి తంబూరమిది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన దురిశెట్టి రామయ్య ఈ పురాతన సంగీత కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన జానపద కళతో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. ఈయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపిక చేసింది. త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దేవకి నందాన అరడిగా గౌల మందాన హరిరాని ముగనాల గదుర మాపటి వీళ్ళ ముదురు వెన్నెల పైట నిదురా పోవగా దూచి అదరు చెప్పదర పదరామదన రూప కృష్ణయ్య. అళ్వారుల కాలం నుంచి రామాయణ, భాగవత, మహాభారత, సుందరాకాండ, యక్షగానం సహా అనేక రకాల ఆధ్యాత్మిక కాలక్షేప కథల్ని చెప్పేందుకు ఈ వాయిద్యాన్ని వాడారని చెబుతున్నారు రామయ్య. తండ్రి రామానుజం నుంచి వారసత్వంగా రావడంతో 1974 నుంచి కడ్డితంత్రి వాయిద్యాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. తంబూర, కాళ్లు, తంత్రులు, హంస లాంటి భాగాలు ఇందులో ఉంటాయి. వీణ, తంబూర లాంటివి చేత్తో వాయిస్తే ఈ వాయిద్యాన్ని 2 కడ్డీలతో వాయిస్తారు. ఈ వాయిద్యం ద్వారా సరిగమలు సహా 32 రకాల స్వరాల్ని పలికించొచ్చని దురిశెట్టి రామయ్య చెప్తున్నారు. మల్లె పువ్వుల దండ తెచ్చి వల్ల ననగనే నీ తల్లి తోడే పట్టుమా నీ నల్లని కొప్పునబెట్టి చల్లగా బద్దిల్లు మా నేనే ఎల్లప్పుడూ నీ ఇల్లు విడతీపోనా నేనే నీ ఇంటిలో నా ఇల్లుట పల్లుడనా నేనే. కేవలం కథలు చెప్పడానికి మాత్రమే కాకుండా సారా నిషేధం, అక్షరాస్యత, జన్మభూమి వంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సైతం అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సేవలకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోనూ అనేక అవార్డుల్ని అందుకున్నారు. ఈ మా తండ్రి గారు నాకు నేర్పిన విద్వత్. మా తండ్రి గారితో నేను ఈ విద్వత్ నేర్చుకున్నా. 86లో ఎన్టీ రామారావు దగ్గరికి ఈ వీణ పట్టుకొని పోయిండు. వరంగల్ సెంటర్ కు నన్ను పంపించి ఏ గ్రేడ్ చేసిండు ప్రోగ్రామ్. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రోగ్రామ్ సెలవు ప్రతి నెల అని చెప్పి 86లో చెప్పిండు. 2004లో రవీంద్ర భారతిలో అక్కినేని నాగేశ్వరరావుతో అవార్డు ఇప్పించిండు. మద్రాసులో పురంధరేశ్వరి అక్కడ ప్రోగ్రాం చేయించింది, సన్మానం చేసింది. తర్వాత ఈ రంగశాయి భట్టు పాండిచేరి పంపించండు. అక్కడ మహారాష్ట్ర విద్యాసాగరరావు గారు ఆడ ప్రోగ్రాం చేయించండు గవర్నర్ గా. జన్మభూమి కార్యక్రమం ఉండే చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ తో నాకు ఇక్కడ కరీంనగర్ లో సన్మానం చేయించండు. 2017లో తెలంగాణ అవతర చట్టం ఉన్నాడు, నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేసిండు కేసీఆర్. ఇది పరమాత్మ యొక్క సూచన. వరిపట్టులు పుట్టినటువంటి తిరుపన్నాళ్ళు వారు ఈ కట్టి వాయిద్యాన్ని వాయించండి. ప్రస్తుతం 7 పదుల వయస్సు దాటినా సరే దురిశెట్టి రామయ్య కడ్డితంత్రి వాయిద్యాన్ని, విద్యను విడిచిపెట్టలేదు. పురాతన కళను సజీవంగా ఉంచాలన్న ఉద్దేశంతో కథలు చెప్పడమే వృత్తిగా కొనసాగారని ఆయన కుటుంబ సభ్యులంటున్నారు. కడ్డితంత్రి వాయిద్యాన్ని వాడే కుటుంబాలు కొన్ని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నా రామయ్య ఒక్కరే ఆ కళను ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు నాన్నగారికి రావడం నాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. అయితే మా తాతగారు, మా నాన్నగారు ఇది వాయించారు. మాకు దీన్ని గుర్తించే వాళ్ళు లేక మేము ఇది నేర్చుకోలేకపోయినాం అన్నట్టు. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్క పథకం వీళ్ళ కథ ద్వారా ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి నాన్నగారికి అవార్డు ప్రకటించడం జరిగింది. సో ఈ జనరేషన్లలో ఎవరికి తెలియదు ఈ కడ్డి తంత్రి అనేది, కానీ మా తాత నుంచి వెళ్ళి వచ్చింది. తాత చాలా కష్టపడి ఇవన్నీ చేసినందుకు నేను ప్రౌడ్ ఆఫ్ హిమ్. డబ్బులు వచ్చినా రాకపోయినా దీన్నే నమ్ముకొని ఇప్పటి వరకు వచ్చిండు. అదే కష్టం ఈ గవర్నమెంట్ గుర్తించి తాతకి అవార్డు ఇవ్వడం జరిగింది. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అంతరించిపోతున్న పురాతన జానపద సంగీత వాయిద్యాలపై రామయ్య చేసిన పరిశోధనలో భాగంగా కడ్డితంత్రి వాయిద్యానికి ఇండియన్ మ్యూజిక్ అనే పుస్తకంలో చోటు కల్పించారు.